హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు పచ్చడి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి దానికి సమానంగా నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు కూడా తీసుకుని ఇవి రెండు దోరగా వేయించుకుని, అలాగే కారం కావాలి కదా, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా వేయించుకుని అప్పుడు మనం మిక్సీలో చేసుకుంటే సాల్ట్ వేసుకుని చింత చిగురు పచ్చడి రెడీ అవుతుంది. ముందుగా మనం నువ్వుపప్పుని డ్రైగా వేయించుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వేగేంత వరకు వేయించుకుని తీసేసుకోవాలి. ఇదిగోండి, ఎర్రగా వేగింది నువ్వుపప్పు. దీన్ని ఇప్పుడు తీసేసుకోవాలి వేరే ప్లేట్లో. ఇప్పుడు మనం బాణల్లో కొద్దిగా నూనె వేసుకుని ఈ పోపు దినుసులన్నీ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. చివరిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే పోపు దినుసులు వేయించి తీసేసుకున్న తర్వాత మనం బాగు చేసుకుని కడుక్కున్న చింత చిగురిని బాగా వేయించుకోవాలి. పచ్చి వేయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, పచ్చి వాసన పోయేంత వరకు ఎర్రగా వేగింది చింత చిగురు. ఇప్పుడు మనం ముందుగా ఇది చల్లారేలోపు మనం ముందుగా చేసుకున్న పోపు, అలాగే ఈ నువ్వుపప్పు ఉంది కదా, ఇవి రెండు వేసుకుని మెత్తగా చేసుకుని కొద్దిగా బరకగా ఆడుకున్న తర్వాత చివరిలో చింత చిగురు కలుపుకొని పోపు పెట్టుకుందాం. ఇదిగోండి, ముందుగా నువ్వుపప్పు అలాగే పోపు ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ చేశాను. ఇందులో ఇప్పుడు చింత చిగురు, సాల్ట్ కలిపి పచ్చడి చేస్తాను. సాల్ట్, చింత చిగురు కలిపాను, మెత్తగా మిక్సీ చేస్తాను. ఇదిగోండి, మిక్సీ చేశాను. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని పైన పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. చింత చిగురు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా దొరుకుతుంది కాబట్టి చింత చిగురు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇదిగోనండి, కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. అలాగే ఇందాక పోపు వేయించుకున్నప్పుడే వేసుకుని అది కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇదిగోనండి, చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.